విజయవాడ శాతవాహన కాలేజ్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్. ఆలపాటి కాల్ రికార్డును కూడా విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, తన ఫోన్ను సిఐడితో ట్యాప్ చేయిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్. గతంలో కూడా తమ ఫ్యామిలీలోని అందరినీ చంపేస్తామంటూ బెదిరిస్తున్నారన్నారు. వారం క్రితం కూడా ఆలపాటి తనకు ఫోన్ చేసి బెదిరించారన్నారు. అందుకే పోలీస్ కమిషనర్ను కలిసి తనను రక్షించాలని కోరానన్నారు. గతంలో తనను కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. తన కిడ్నాప్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారని ఆలపాటి బెదిరిస్తున్నారని చెప్తున్నారు. శాతవాహన కాలేజ్కి ఆలపాటికి సంబంధం లేకపోయినా చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నారన్నారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారని, తనను ఏదైనా జరిగితే ఆలపాటే కారణమని అంటున్నాడు కాలేజ్ ప్రిన్సిపల్. ఒక 4-5 రోజుల క్రితం ఫోన్ కాల్ ఒకటి చేసి నీ ఫోన్ని సిబిసిఐడి వాళ్ళతో ఎక్స్ట్రాక్ట్ చేయించాను, నీ ఫోను అంతా ట్యాప్ చేశాం అంటే, నేను జనరల్గా అడిగేది ఏంటంటే వితౌట్ పర్మిషన్ ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయగలుగుతారు? రెండోది అంటే నేను మిమ్మల్ని కానీ మీ ఫాదర్ని కానీ వాళ్ళు ఏం చేయను, అంతకుముందు అందరినీ చంపేస్తానన్నాడు డైరెక్ట్గా. మొన్న 30వ తారీఖు కిడ్నాప్ చేసింది నన్నే. పోలీస్ సహకారంతో మీ ప్రెస్ సహకారంతో ఆ రోజు నన్ను వదిలేశారు. ట్యాప్ చేయడానికి, నా ఫోన్ ట్యాప్ చేయడానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? అదొకటి. సీఎం గారు చెప్పారన్నారు. సీఎం గారికి ఏ దృష్టితో పర్మిషన్ ఇచ్చి ఇవన్నీ చేశాడు ఆయన. నేను ఇప్పుడు కమిషనర్ గారికి ఇచ్చి నాకు రక్షించి నాకు మా ఫ్యామిలీకి ఆయన ద్వారా నాకు చాలా థ్రెట్ ఉంది, కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేయమని అడగడానికి వచ్చాను. డీజీపీ గారిని కలిసాను డైరెక్ట్ గా. డీజీపీ గారు నాకు ఈ నాటకాలు వద్దాయా, నువ్వు నేనేంటంటే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం. నువ్వు సత్యాన్ గారు కూడా వచ్చి వివాదం వద్దు, ఇవన్నీ ఎందుకు, అందరం కలిసి చేసాం, మళ్ళీ మేము వెనక్కి వచ్చాం, వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు, నేను మాట్లాడతాను అని అన్నాడు. మాట్లాడు అన్నా. నువ్వు ఇవాళ వెనక్కి వస్తావో ముందుకెళ్తావో నాకు అనవసరం. నువ్వు వస్తాను అంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. నేను నువ్వు చెప్పినట్టు విన్నావు, నేను అయిపోయింది. నువ్వు రావాలి అనుకుంటే నేను వస్తాను సార్, నేను మీరు చెప్పినట్టే వింటాను, నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను. అదే సార్ నేను చెప్పేది ఒకటే సార్. విను ఒక్క నిమిషం. నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళనయ్యా, వస్తే నీ జోలికే. అదేలేండి. మీ నాన్న జోలికి, మీ ఇంట్లో జోలికి, మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు, నువ్వేం నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో. లేదు నేను కూడా కలిసి నడుస్తాను అంటే నువ్వు రా, రేపు పొద్దున మాట్లాడుకుందాం. నేను రమ్మంటే విజయవాడ వస్తాను. మళ్ళీ నువ్వు ఇక్కడ గెలికి అక్కడ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ కూడా కాంటాక్ట్ ఉంది, నాకు తెలుసో తెలీదు, నేను అది కూడా చెప్తున్నా. నువ్వు ఇటు ఉన్నావు అనుకో, క్లారిటీ క్లియర్ గా వచ్చేస్తుంది. నువ్వు తప్పు చేసిన దానికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత నేను చేయకపోతే నేను ఒక మనిషిని కానట్టు. ఈ 13 ఏళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నేను ఓకే, మనిషి అయిన తర్వాత బలహీనత, డబ్బు అంటే బలహీనత, లేనప్పుడు ఇంకెక్కువ బలహీనత అని చెప్పి భావించి చేస్తాను. నువ్వేమనుకున్నావు అనుకో, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు తప్పు చేశాననే భావం నీకుండి, పశ్చాత్తాపం నీకుంటే రా. నాకు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు నేను ఐ స్టార్టెడ్ మై వర్క్. నువ్వు చూసుకున్నా లేకపోతే లేదు, అన్ని రకాలుగా ఏంటి సిఐడికి ఇది అన్ని ఆర్డర్ కి అనుకూలంగా పెట్టి నేను రెడీ చేశాను. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేయించాను ఫోన్ లోంచి, ఎందుకంటే మీరు జరిగిన సంభాషణ అంతా పెట్టించాను. నేను మా మాట పట్టలేదు. అయితే నాతో అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఆయనకి రక్షించాల్సిన బాధ్యత, ఆయన చొక్కాకి మట్టి అంటే అయినా కూడా నాదే బాధ్యత. అంతే కదా సార్. నిన్న కూడా కాదు, రమా సత్యనారాయణ ఇంక్లూడ్ చేసినా కూడా బయట తీసుకురాగలను. అదేలేండి, అది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకో. సార్ నాకు ఈ నాటకాలు